క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్లో లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్లపైన చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టు జడ్జి తోటి ఎంక్వైరీ చేయించండి అని అనేక మంది దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నా కూడా తాను మాత్రం కేవలం ఒక సిట్ వేసి కథ నడపాలని చూస్తున్నట్లుగా ఉంది. నిజానికి ఇంత ఘోరంగా అపచారం చేసినందుకు గాను లడ్డూ పట్ల అపచారం చేశారు చంద్రబాబు గారు అంటూ జగన్ గారు రేపు 28న తిరుమలకి వెళ్తున్నారు. అలాగే ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేయబోతున్నారు. నిజానికి లడ్డూ పట్ల, హిందూ మతం పట్ల ఎంత ఘోరమైన అపచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు వారు పదవుల్లో ఉండడానికి అర్హులా అన్న చర్చ కూడా వివిధ ప్రాంతాలలో జరుగుతూ ఉంది. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా జరిగినవో జరగలేదో తెలియకుండానే కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడటం కానీ, వాటికి మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు రాయటం కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పరువుని, ప్రతిష్టని, తిరుమల కొన్నటువంటి గౌరవాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసేలాగా అప్పుడు చేశారు. ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే చెబుతూ నిజం చేయడం కోసం ఇప్పుడు మళ్ళీ ఈ దర్యాప్తు పేరుతో కుట్ర రాజకీయం చేస్తున్నారా? ఈ రకంగా తిరుమలని ఇంకెంతకాలం ఈ రకంగా వాళ్ళ చేతులతోటి వాళ్లే భ్రష్టు పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు వెంకటేశ్వర స్వామి గారి భక్తుడని చెప్పే చంద్రబాబు నాయుడు గారే ఈ రకమైన పరిస్థితి తీసుకెళ్లటం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షిలో బాబు కుట్రకు పోలీసు వత్తాసు, వేధింపు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు కుతంత్రం జరగబోతోంది. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త పన్నాగం, వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని వీఆర్కు పంపిన ప్రభుత్వం. అట్లాగే తమ అనుకూల అధికారిని నియమించి అక్కడున్న సిఐని మార్చేసి తమకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకున్నారట. సో ఈ రకంగా జరుగుతూ ఉంది. 27న తిరుమలకు జగన్ గారు వెళ్ళబోతున్నారు. బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు చేయబోతున్నారు. ఇక ఈనాడు వారు మెల్లగా దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఇది కూడా రాస్తూ జీడిపప్పు, యాలకులు నాసిరకమైన ఈనాడు వారికి గుర్తుందో లేదో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా ఓ పెద్ద సిరీస్ నడిపారు. ఈనాడులో గుర్తుందో లేదో తిరుమలకి కష్టాలు ఇవన్నీ సమస్యలని. కానీ ఇంత ఘోరంగా కల్తీ మాత్రం అప్పుడు రాయలేదు, ఇప్పుడు రాయలేదు. భక్తులు ఎదుర్కొనే కష్టాల గురించి రాశారు. కానీ ఇప్పుడు ఇంత అరాచకంగా దైవభక్తుడని చెప్పుకునే కిరణ్ నాయకత్వంలో ఇంత అపచారానికి చంద్రబాబు గారు ఎంత తప్పు చేస్తున్నారో కిరణ్ గారు కూడా అంతే తప్పు చేస్తున్నారు. మరి ఆయనకి ఆ పాపభీతి పోయిందో లేక మరి ఏం కారణమో తెలియదు. కానీ ఇక జీడిపప్పు, యాలకులు నాసిరకం అన్నది అప్పుడు రాశారు, ఇప్పుడు రాస్తున్నారు. సరే రాయండి, అటువంటివి రాస్తే పెద్ద ఇబ్బంది లేదు. కానీ మత విశ్వాసాలను దెబ్బకొట్టేలాగా చేయొద్దు. నిన్నగాక మొన్న వరద బాధితులు కొందరు తమకు సాయం అందలేదని గొడవ చేస్తే, లాఠీ చార్జ్ చేస్తే అంతా ఒక్కటే కదిలాం. అసలు అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది. 10-15 రోజుల పాటు వరదల్లో నానా కష్టాలు పడితే వాటి గురించి మాట్లాడకుండా చంద్రబాబు గారు మెల్లగా డైవర్షన్ తీసుకొస్తున్నారు. మళ్ళీ అదే ప్రకారం పిచ్చి మాటలు మాట్లాడినట్లుగా వరద బ్యారేజీ విధ్వంసానికి వైకాపా కుట్ర. ఇంత దారుణంగా ఒక పక్కేమో తిరుమలలో అట్లా మాట్లాడతారు, ఇంకో పక్కేమో ఈ విధ్వంసం అంటారు. ఏమి చంద్రబాబు గారు ఇట్లాంటి మాటలు మీ ఈ వయసులో మంచిదేనా? ఇంకోవైపు ఏమో అనంతపురం జిల్లా రామాలయానికి చెందిన రథానికి నిప్పంటించిన ఘటనలో, అట్లాగే ప్రకాశం బ్యారేజీ ఘటనలో ఈయన చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గారి టైంలోనేమో రథాలు కాలినా ఏదైనా జరిగినా ఆయన సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా వేయలేదు, అది వేరే విషయం. ఎవరు కేంద్ర ప్రభుత్వం అప్పుడు జగన్ గారిని తప్పట్టారు. ఇప్పుడు కూడా ఈయన చంద్రబాబు గారు తన తప్పేమి లేనట్లుగా, తన ప్రభుత్వం వైఫల్యం లేనట్లుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం. వరద కొట్టుకొచ్చిన బోట్లు తెలుగుదేశం వారి అయితే వైసీపీ కుట్రని చెప్తున్నాడు ఆయన, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఇక ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అట్లాగే శ్రీ వైష్ణవులు వ్యతిరేకించారు, వారిని బెదిరించారండి. ఎవరు బెదిరిస్తారు? అప్పుడు అసలు గవర్నమెంట్ ఎక్కడ ఉంది? అంతా ఇదైతే ఈ భజన పత్రికలు ఉన్నాయి కదా, ఆంధ్రజ్యోతిను ఈనాడు. ఆంధ్రజ్యోతి మరీ ఎక్కువగా కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా, సామెత అన్నట్లుగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కడ లేని దీంతో
ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దౌర్జన్యాలకు గాను నిరసనగా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారంట. టీడీపీ అతనే సర్పంచ్ కూడా. ఆయన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ఆవిడని ఆసుపత్రిలో ఇచ్చారు. అయ్యా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాల మీద నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇక ఈ కొన్ని వీడియోలు చూసిన తర్వాత అలాగే హైడ్రాకు సంబంధించి కూడా హైదరాబాద్లో జరుగుతున్న మరి విధ్వంసం అనండి నిజంగా లేదా విప్లవాత్మక కార్యక్రమం అనండి కొందరి దృష్టిలో, కానీ పేదవాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు వాటి గురించి కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో గురించి కూడా చూద్దాం.